హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సో జై భారత్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు జగన్ పరిపాలన యువతను కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించిందంటూ చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. రైట్. అయితే మరి జగన్ ప్రభుత్వం నిలకడలేని ప్రభుత్వం అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఎందులో కనిపించింది మీకు? అంటే ఒకటి కాదండి. ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 మధ్యలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పిన దానికి క్వైట్ కాంట్రాడిక్టరీ వేలో ఆయన పరిపాలన సాగింది. సో ఇందులో ఒక కపుల్ ఆఫ్ ఇష్యూస్ మనం డిస్కస్ చేద్దాము. ఒకటి, ఫస్ట్ ఆయన రాజధాని విషయంలో చెప్పుకోవచ్చు మనం. రాజధాని విషయంలో 2014 ముందు ఆయన చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ నగరాన్ని మించిన మహానగరం కడతాము, అది ఎలా కడతామంటే మా బుర్రలో ఒక ప్లాన్ ఉంది అన్నాడు. 19లో గెలిచిన తర్వాత మన దగ్గర రోడ్లు వేసుకునేదానికే డబ్బులు లేవు, మన దగ్గర డ్రైనేజ్ నీటికి వేసేదానికే డబ్బులు లేవు, కరెంట్ పోల్స్ పెట్టేదానికే డబ్బులు లేవు. అలాంటిది రాజధాని అనే ఊహా చిత్రం ఎలా పాసిబుల్, ఇది అసలు అవుతుందా అనే మాట మాట్లాడాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు, అప్పటి అపోజిషన్లో ఉన్న పార్టీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వంలోకి వస్తే రాజధాని అమరావతిగా ఉండదు, రాజధాని ఇంకో ప్లేస్కి తరలిస్తాడు అని అంటూ ఉంటే, లేదు నేను తరలించను, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, వేరే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రాజధాని పెట్టారో వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు అనేసి నమ్మబలికిచ్చే ప్రయత్నం చేశారు. సో రాజధాని విషయంలో ఆయన చేసింది ఫస్ట్ ప్రజల్ని తప్పుదో మిస్లీడ్ చేసిన దాంట్లో నంబర్ 1 మనం రాజధానిగా తీసుకోవచ్చు. అండ్ రెండో విషయానికి వస్తే పోలవరం అప్పుడు ఆయన పొజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అది యాక్చువల్గా నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని. సో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనేసి ప్రాజెక్ట్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామని తీసుకున్నారన్నమాట. తీసుకున్న తర్వాత ఏమన్నాడు, అసలు ఆ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టద్దు అని డిమాండ్ చేశాడు ఆయన అప్పుడు. కానీ ఈయన పొజిషన్లోకి వచ్చిన తర్వాత పోలవరం విషయానికి వచ్చేసరికి ఫస్ట్ 2021 ఖరీఫ్ కల్లా పూర్తి చేస్తారన్నాడు, తర్వాత 22 ఖరీఫ్ అన్నాడు, తర్వాత 23 ఖరీఫ్ అన్నాడు, ఇప్పుడు వచ్చేసి 2025 ఫినిష్ చేస్తారంటాడు. దీంతో పాటు పోలవరం విషయంలో ఇంకోలా ఎలా మిస్లీడ్ చేస్తున్నాడంటే, ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి మనము గట్టిగా అడిగి తీసుకొచ్చే దానికి ఏం లేదు, పోలవరంకి కావాల్సిన నిధులు వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్ప మనం అంతకంటే చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మెజారిటీ లోక్సభలో వాళ్ళకు ఉంది కాబట్టి మన మీద ఆధారపడి ఆ గవర్నమెంట్ నడవట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కామన్ సెన్స్ ఉందా లేదా? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదైనా కోయలేషన్ కానీ సింగిల్ పార్టీ కానీ అబ్సల్యూట్ మెజారిటీ వస్తే మన డిపెండెన్సీ లేకుండా గవర్నమెంట్ నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే అనే జ్ఞానం ఉండి ఆ రోజు ఆ మాట ఉన్నాడా, కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తాననేసి జ్ఞానం లేకుండా అనేది అది అసలు అర్థం కావట్లేదు అనమాట. ఇది సెకండ్ థింగ్. మూడోది, ఆయన అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈయనకు బుద్ధి ఉందా, అసలు మద్యం షాపులు ఏంటి, మద్యం ఎందుకు అమ్ముతున్నాడు ఈయన, మద్యం వల్ల రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది, మహిళలు అన్యాయానికి గురవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అనేసి మాట్లాడాడు అప్పుడు. ఇప్పుడు అదే ముఖ్య అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన, నేను వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపానం చేస్తా అండ్ 2024 ఎన్నికలకు వెళ్ళే నాటికి మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో జస్ట్ 5 స్టార్ హోటల్కే కన్ఫైన్ చేస్తాను, వేరే దగ్గర మద్యం షాపులు ఉండవు అనేసి చెప్పాడు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత రకరకాల నాసిరకమైన బ్రాండ్లు తీసుకొచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు మద్యం వ్యాపారంలో డైరెక్ట్ టెండర్స్ తీసుకుని ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు వచ్చేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారు. 2024 ఎన్నికలకి వెళ్ళే నాటికి నేను ఒక్క మద్యం షాపు కూడా లేకుండా చేస్తా, ఉన్న కొద్దిపాటి మద్యం 5 స్టార్ హోటల్స్కే కన్ఫైన్ చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు మద్యం ఆదాయంతోనే గవర్నమెంట్ నడిపే పరిస్థితిలో ఉన్నాడు. ఇది మూడో కాంట్రడిక్షన్. ఇంకోటి, ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు, మద్యం పాలసీ గురించి ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, మద్యం ఆదాయం ద్వారా 4 రూపాయలు వస్తే మహిళలకు కొంచెం వెల్ఫేర్ నేను డబ్బులు పంచేదానికి అవుతుంది, ద సేమ్ టైం గవర్నమెంట్కి కొంచెం అప్పు పుడుతుంది అంటున్నాడు. అంటే ఈయనకు బ్యాంకుల నుంచి అప్పు కావాలంటే మద్యం ఆదాయాన్ని ఒక గ్యారంటీగా చూపించాల్సిన పరిస్థితి. అలానే వెల్ఫేర్ స్కీమ్స్, ఈయనైతే నవరత్నాలు అనే ఒక మోసపూరితమైన వాగ్దానంతో వచ్చాడు. అందులో కొన్ని స్కీమ్స్ రన్ చేసేదానికి కూడా ఈరోజు
ఆయన కంప్లీట్గా మద్యం రెవెన్యూ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో ఈ ఆస్పెక్ట్లో ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడి, కంప్లీట్లీ ఒక ఇర్రెస్పాన్సిబుల్గా, ఒక ఇన్సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలని, నా బీసీలని, నా నాయుడుస్ అని ఈ రకంగా మాట్లాడడం కూడా చూస్తున్నాం. సో దాని గురించి అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు దగ్గర 1000 కార్పొరేషన్ పదవులు ఇస్తే అందులో 750 దగ్గరగా పదవులు ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఒక 12 వీసీలు ఉంటే 11 వీసీలు రెడ్లకే ఇచ్చుకున్నాడు. 80 మంది సలహాదారులు అంటే 31 మంది సలహాదారులు రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు. ఉన్న 80 మంది ప్రభుత్వ సలహాదారుల్లో కేవలం ఒక్క సలహాదారు వచ్చేసి మీడియాతో మాట్లాడతారు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడరు. ఆ సలహాదారే మొత్తం మీడియాని అడ్రస్ చేస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్లీ చెప్పేదేమో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ పవర్స్ వచ్చేసి తన సొంత సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇచ్చుకున్నాడు. ఈ కార్పొరేషన్లు ఇన్ని క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్కి ఇచ్చిన నిధుల కంటే ఈయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్న పదవుల సంఖ్య ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటున్నాడు. కానీ ఈ మధ్య నేను ఒక 2-3 కాన్స్టిట్యున్సీస్, ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి నందికొట్కూరు, అక్కడ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో అసలు ఎలాంటి రిప్రజెంటేషన్ లేని వ్యక్తి పెత్తనం చేస్తాడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి. ఆయన ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ ఉంది ఆల్మోస్ట్ ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా ఈవెన్ అక్రాస్ స్టేట్ కూడా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ అనమాట అతను. అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి వ్యక్తి అతను. సో నీకు నిజంగా ఇంత చిత్తశుద్ధి ఉంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే మాట నిజంగా నువ్వు నమ్మి అని చెప్పుంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నువ్వు రెడ్లకు వేతనం ఎలా ఇస్తావు, నెంబర్ 1. రీసెంట్గా ఇంకొక చిత్తూరు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, మా పేరుకే మేము ఎమ్మెల్యేలను పెత్తనాలన్నీ రెడ్ల చేతుల్లో పెట్టేశారని ఆయన అన్నారు. తర్వాత సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఒక లేడీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆవిడ కూడా అంటున్నారు నేను పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, ఇక్కడ నా చేతిలో పవర్స్ ఏం లేవు అంటున్నారు. ఈ రకంగా ఆయన అసలు ఒక కంప్లీట్గా దాన్ని ఏమంటారు, ఒక మిస్గవర్నెన్స్. ఎలక్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళు, అక్కడ పెత్తనం చెలాయించేది ఒకళ్ళు. ఆ కాన్స్టిట్యున్సీస్లో జరిగేది ఏదైనా వ్యాపారాలు కానీ, తర్వాత కాంట్రాక్ట్ పనులు కానీ, తర్వాత ఈ సోకాళ్ళు మద్యం వ్యాపారం కానీ, ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ మైనింగ్ యాక్టివిటీస్ కూడా. సో ఈ రకంగా చూసుకుంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఆయన ఏ కాడికి తన సొంత సామాజిక వర్గంలో కొంతమందిని ఇంకా ఆర్థికంగా పరిపుష్టి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ గవర్నమెంట్ నడుపుతున్నాడు తప్ప ఆయన చెప్పే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే దాంట్లో మాత్రం ఏమాత్రం వాస్తవం లేదు అసలు. ఓకే సార్, అంటే అలాగే వినుకొండ నియోజకవర్గం నుంచి మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు. సో రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఒకటండి, అక్కడ ఏవేవి కనిపిస్తుంది? ఒకటండి మెయిన్ అక్కడ వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ కనిపిస్తుందండి. పర్టికులర్లీ ఒక మండలం ఉంది, బొల్లాపల్లి అనే మండలం. ఆ మండలం నాకు తెలిసి దేశంలో అత్యంత వెనుకబడిన మండలాల్లో ఒక మండలంగా మనం పరిగణించవచ్చు. అక్కడ కనీసం మనం గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ వేయాలంటే అట్లీస్ట్ 1500 అడుగులు వేస్తే కానీ వాటర్ పడుద్దో లేదో చెప్పలేని పరిస్థితి, అంత స్కేర్సిటీ ఉంది అక్కడ. యాక్చువల్గా ఆ ఏరియాకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంటే ముందే వరికపుడిసెల అనే ఒక ప్రాజెక్ట్ రావాల్సి ఉండే యాక్చువల్గా. కాకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావడం వల్ల, ఆ ప్రాజెక్ట్ కట్టేయడం వల్ల ఈ వరికపుడిసెల అనే ప్రాజెక్టు ఆల్మోస్ట్ సైడ్ లైన్ అయిపోయింది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వచ్చేసి పర్మిషన్స్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ని గో హెడ్ అయ్యేదానికి. అది ఆ ప్రాజెక్ట్కి ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే కనీసం ఆ ప్రాంతానికి, పర్టికులర్లీ పల్నాడు ప్రాంతానికి కొంచెం వాటర్ స్కేర్సిటీ, పర్టికులర్లీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేసి వాటర్ స్కేర్సిటీ, డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్కి కొంచెం అందుబాటులో వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయని ఈ సోకాల్ ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్స్ దాన్ని అంత త్వరితగతిన టేకప్ చేసి ఫినిష్ చేసి అక్కడ ప్రజల కష్టాలు తీరుస్తాయని అయితే నాకైతే అనిపించట్లేదు. బట్ నేను అక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ పొలాల కండిషన్స్ చూసిన, విలేజెస్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ గురించి అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు చూస్తే అరే ఈ ప్రాజెక్ట్ని ఇంతలా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఒకటైతే కొంచెం బాధగా అనిపించింది. చూద్దాం మా పార్టీ తరఫు నుంచి మేము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాజెక్ట్ని ఎంత ఫాస్ట్గా ఎలా ఫినిష్ చేయగలం అనేది మా పార్టీలో డిస్కస్ చేయాల్సింది దాని గురించి. బట్ ఆ ప్రాజెక్ట్ కానీ ఫినిష్ అయితే అట్లీస్ట్ నేను ఒక 70 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయో ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ప్రజల కళ వరికపుడిసెల అనే ప్రాజెక్టు.
సో ఆ ప్రాజెక్ట్ కానీ ఫినిష్ అయితే అక్కడ కొంతవరకు వాటర్ స్కేర్సిటీ వాటర్ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఏరియా వచ్చేసి ఇండస్ట్రియల్లీ వెరీ బ్యాక్వర్డ్ అండి. ఒక్క ఇండస్ట్రీ ఉండదు మనకు కనుచూపు మేరలో వినుకొండ నియోజకవర్గంలో అసలు ఇండస్ట్రియల్ ప్రెజెన్సే ఉండదు. ఒక మెడికల్ కాలేజ్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, వినుకొండ మున్సిపాలిటీలో కనీసం పార్క్ లేదు, డ్రైనేజ్ ప్రాపర్గా లేదు, అండ్ తర్వాత మనకు అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. వాళ్ళు ఇంకా ఏ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల అక్కడ కనీసం ఉపాధి అవకాశాలు లేక అక్కడ నుంచి యువతంతా వలస వెళ్ళిపోవడము, లేకపోతే అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకడం వినుకొండ పట్టణంలో జరుగుతూ ఉంది. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే మనం వినుకొండ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని మండల్స్, రూరల్ మండల్స్ అన్ని అత్యంత అభివృద్ధి పరంగా అత్యంత నిరాదరణకు గురై ఉన్న నియోజకవర్గం మన మండలాలు అవి. సో మా పార్టీ పరంగా మేమైతే ఇప్పటి వరకు జరిగిన ఆ డెవలప్మెంటల్ దాన్ని ఏమంటారు, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి దూరంగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని ఒక స్పెషల్ కేర్తో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంది. చూడాలి, మా మేనిఫెస్టో మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సపరేట్ మేనిఫెస్టోతో రాబోతున్నాము. అందులో అక్కడ పర్టికులర్లీ డాక్టర్స్ అండ్ లాయర్స్ని, కొంచెం టీచర్స్ని కలుస్తున్నాను నేను. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. ఇంకొక 1 or 2 ఇంటరాక్షన్స్లో మిగిలిన ఇన్పుట్స్ అన్నీ తీసేసుకొని ఒక హోలిస్టిక్ మేనిఫెస్టో వినుకొండ నియోజకవర్గానికి తయారు చేసి మేము పవర్లోకి వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత వాటిని ఎలా చేయాలి, ఇన్ కేసు మేము గెలవకపోతే గెలిచిన అభ్యర్థుల మీద ఒత్తిడి పెట్టి ఆ పనులు ఎలా చేయించాలనే దాని మీద ఒక రూట్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేయబోతామండి. ఓకే సార్, అలాగే అంటే జై భారత్ నేషనల్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందా, మళ్ళీ లాస్ట్లో ఏమన్నా మళ్ళీ వేరే పార్టీతో పొత్తులు ఏర్పరచుకుని పోటీ చేస్తారు? లేదండి, యాజ్ ఆఫ్ నౌ అయితే మా పార్టీ సింగిల్గానే 175 నియోజకవర్గాల్లో పోటీ అంటే చేస్తుంది. ఛాన్స్ ఉందా అని అడుగుతున్నా. లేదు, మా అధ్యక్షులు వారు టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉన్నారు, ప్రతి దగ్గర మేము 175 నియోజకవర్గాల్లో మేము సొంతగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మా లైన్ వచ్చేసి 175 నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ తనకు తనుగా 175 స్థానాల్లో పోటీ చేయబోతుందండి.